ఇక కేటీఆర్ ఇట్లా పరిశాన్ అయి కూర్చుంటుండే. ఇక ఇదే నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఒక పక్కనేమో కవిత, ఒక పక్కనేమో పార్టీ ఓడిపోయింది, మరో పక్క చూస్తేనేమో ఇక్కడ మా కేసీఆర్ మన ఆయన తిడుతుండు, ఇక ప్రెస్ మీట్ పెట్టి మా కవిత తిడుతుంది అని చెప్పి ఇక ఆయన పరిశాన్ కాదు, బాధ కాదు. ఇక బై ఎలక్షన్లో ఓడిపోయారు ఆయన. ఈయన ప్రచారం నిర్వహించి అన్ని చోట్ల ఓడిపోయారు, గెలిపోయలేదు. సో మస్తు బాధపడుతుంది. ఇక దానితో ఏందో చూద్దాం, మీకు ముచ్చటేందో. కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే, ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కు ఎట్టకేలకు అనుమతి, ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇది పరిశాన్ కారణం. ఇది ఒక్కటే కాదన్న పరిశానిగా ఇలా చెప్పినగా ఇవన్నీ పరిశానలే పాపం కేటీఆర్ అన్నకి. సో మొత్తం మీద విచారణకు ఓకే అంటే ఏంది, కేటీఆర్ని జైలుకు పంపడానికి ఇక ముహూర్తం ఫిక్స్ చేస్తున్నట్టే రేవంత్ రెడ్డిగా. సో ఇక అనుమతి లభించిందంటే అదే కదా. ఇక కేటీఆర్ ఏవన్గా నిరుడు డిసెంబర్ 19న కేసు, ఈ ఏడాది జనవరి 9, జూన్ 16న ప్రశ్నించిన ఏసీబీ. మొత్తం 10 మందిపై అభియోగాలు, 1000కి పైగా డాక్యుమెంట్లతో ప్రభుత్వానికి 78 పేజీల రిపోర్టు. ఫార్ములా రేసులో హెచ్ఎండిఏ నిధులు 54,89,00,000 దుర్వినియోగం, సంస్థకు 75,88,00,000 నష్టం, ఫిట్ ప్రోకో ద్వారా బీఆర్ఎస్ కు 44 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఈయన కేటీఆర్ పంపింది ఎన్ని రూపాయలు అంటే 54 కోట్లు పంపిండు. సో ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చింది ఎన్ని ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో, అంటే విరాళాలు అంటాం కదా. మళ్ళీ బీఆర్ఎస్ కి ఎన్ని ఇచ్చారు, ఫిట్ ప్రోకో ద్వారా బీఆర్ఎస్ కు 44 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు వచ్చినాయట. ఈయన పంపించింది 54 కోట్లు అయితే మళ్ళీ తిరిగి వీళ్ళే 44 కోట్లు వేసుకున్నారు. సో ఇది అంటే ఇక్కడ ఇది డబ్బంతోది హెచ్ఎండిఏ సంస్థ సంబంధించిన డబ్బు ఇది. సో ఆయన కూడా చెప్తుండు, నేను మంత్రి హోదాలో పంపినా అని చెప్తుండు, డబ్బులు అక్కడ ఉన్నాయి, ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంది అంటున్నారు. అట్లా పంపడం కూడా తప్పే అని చెప్పి వీళ్ళు ఆరోపణలు, ఇవి అవినీతి జరిగింది, ఈ డబ్బు ఇట్లా పంపడం అని చెప్పి మొత్తం మీద అనుమతి ఇచ్చిండు గవర్నరు. దాని మీద విచారణ జరపడానికి ఏసీబీ ఏర్పాటు చేస్తారు, ఛార్జ్ చేసి కోర్టుకు సమర్పిస్తారు. సో ఏమనగా కేటీఆర్ ఉన్నాడు చూగా. మొత్తం మీద అయితే కేటీఆర్ని జైలుకు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే కవితకు కూడా ఒక మాట అన్నది, కర్మ ఇట్స్ బ్యాక్ అని చెప్పింది. సో ఆమె కూడా జైలుకు పోయింది, ఆమె కూడా అనుకుంటుంది ఇక నేను ఒకదాన్ని పోతే ఎట్లా, ఇక కేటీఆర్ పోవాలి, హరీష్ రావు పోవాలి, ఇక అవసరం కేసీఆర్ కూడా పోవాలనే కోణంలో మాట్లాడుతూ ఉన్నది. సో దాని అర్థం అదే, మరి కర్మ ఇట్స్ బ్యాక్ అంటే అర్థం అదే. ఇక